ఆరోగ్యానికి రాక్ సాల్ట్ మంచిదా, మామూలు సాల్ట్ బెటరా? అసలు రాతి ఉప్పు అంటే ఏంటి? సముద్ర సాల్ట్ కన్నా దాని ధర ఎక్కువ ఎందుకుంది? అందరూ రాక్ సాల్ట్ తీసుకోవచ్చా? డాక్టర్లు ఏమంటున్నారు? వాచ్ దిస్ రిపోర్ట్. ఏ వంటలోనైనా ఉప్పు వాడకపోతే చప్పగా అనిపిస్తుంది. ఉప్పు వంటకానికి రుచినివ్వడమే కాదు, శరీరానికి కూడా అవసరం. అయితే ఏ ఉప్పు వాడాలి అన్న విషయంపై మాత్రం ఎవరికీ అవగాహన లేదు. రాతి ఉప్పు లేదా మార్కెట్లలో దొరికే ఉప్పు పొడి, ఈ రెండింటిల్లో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నే. రాక్ సాల్ట్ లేదా రాతి ఉప్పు అనేది సహజ ఖనిజం. సముద్రపు ఉప్పు మాదిరి దీన్ని సముద్రం నుంచి తీయరు, భూమి నుంచి తవ్వి తీస్తారు. రాయినే ఉప్పుగా మారుస్తారు. దీన్ని హిమాలయన్ సాల్ట్ అంటారు. ఇది తెలుపు, గులాబీ రంగు, నీలం రంగులో ఉంటుంది. ఇందులో సోడియం క్లోరైడ్ మాత్రమే కాదు, అదనంగా పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ ఉప్పు హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది. భారత్, నేపాల్, పాకిస్తాన్లో ఎక్కువ. మన దేశంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో రాక్ సాల్ట్ మైన్స్ ఉన్నాయి. అత్యధికంగా రాక్ సాల్ట్ ను ఎగుమతి చేస్తోంది పాకిస్తాన్. రాక్ సాల్ట్ లో సోడియం తక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి మరిన్ని ఖనిజాలు ఉంటాయి. రాక్ సాల్ట్ ను మితంగా ఉపయోగించినప్పుడు ఆరోగ్యానికి మంచిది. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు ఇవి సహాయపడతాయి. హైడ్రేషన్ ను మెరుగుపరుస్తాయి. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. తక్కువ సోడియం ఉప్పు అన్న పేరుతో రాక్ సాల్ట్ ను ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం. సోడియం శరీరంలో నీటిని సరైన స్థాయిలో నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. అన్ని అవయవాలకు ఆక్సిజన్, ఇతర పోషకాలను సరఫరా చేయడంలో ఇది చాలా కీలకం. అయితే సోడియంను ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. అయితే రాక్ సాల్ట్ లో అసలు అయోడిన్ ఉండదు. ఈ ఉప్పుకు అతిపెద్ద లోపం ఇదే. అయోడిన్ లేకపోతే అధిక రక్తపోటు, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయి. ఇది మెటబాలిజం పై కూడా ప్రభావం చూపుతుంది. తెల్ల ఉప్పుతో పోలిస్తే రాక్ సాల్ట్ లో తక్కువ సోడియం ఉండటం వల్ల ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అయోడిన్ లోపం వల్ల నరాల సంకేతాలు సరిగ్గా పనిచేయవు. దీనివల్ల జ్ఞాపక శక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. రాక్ సాల్ట్ ఎక్కువ కాలం తింటే T3, T4 హార్మోన్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రోజుకు 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలి. అంటే 1 టీ స్పూన్ కన్నా తక్కువే తినాలి. కానీ సగటున భారతీయులు 11 గ్రాముల ఉప్పు తింటున్నారు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం నుంచి గొంతు నొప్పులను తగ్గించడం, చర్మాన్ని మెరుగుపరచడం, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం రాక్ సాల్ట్ ను ఉపయోగిస్తున్నారు. డీటాక్సిఫైర్ లా కూడా రాక్ సాల్ట్ పనిచేస్తుంది. వెచ్చని నీటిలో పరిమిత మోతాదులో తీసుకుంటే జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. పేగుల్లో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది. దీన్ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే స్కిన్ పోర్స్ తెరుచుకొని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుందంటున్నారు నిపుణులు. రాక్ సాల్ట్ లో ఉండే ఖనిజాలు, మెగ్నీషియం, సల్ఫర్ వంటివి శరీరానికి సహజంగా డీటాక్సిఫై చేస్తాయి. pH లెవెల్స్ సమతుల్యం అయ్యేందుకు సహాయపడతాయి. రాతి ఉప్పును ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అధిక రాతి ఉప్పు మధుమేహ రోగులకు హానికరం. ఇది రక్తపోటు, చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ రోగులకు అయోడిన్ అవసరం. అయితే రాతి ఉప్పులో అయోడిన్ ఉండదు. గర్భధారణ సమయంలో మహిళలు సోడియం, అయోడిన్ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అటువంటి టైంలో రాతి ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. వృద్ధులకు తరచుగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉంటాయి. రాతి ఉప్పు తీసుకోవడం వల్ల వారి మొత్తం ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. అందుకే ఉప్పు ఏదైనా పరిమితంగా ఉపయోగించుకోవాలి.